ఆదిలాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న ఆ ఊరికి అన్ని కష్టాలే. వర్షాకాలం వచ్చిందంటే 2 వాగులు దాటి మరీ టీచర్ ఆ స్కూల్కి రావాల్సిన పరిస్థితి. అనారోగ్యం బారిన పడిన వాళ్లను ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నా డోలీ మూతలే. రోడ్డు వంతెన సౌకర్యం లేని ఆ ఊరి జనం ప్రజా ప్రతినిధుల తీరు మీద, అధికారుల నిర్లక్ష్యం మీద మండిపడుతున్నారు. విసిగిపోయిన ప్రజలు ఈసారి ఆ ఊర్లోకి వచ్చే నాయకులను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చింతల్బోరి. కానీ అత్యంత మారుమూల గ్రామాలతో పోటీ పడుతూ ఉంటుంది. ఆ ఊళ్ళోకి వెళ్లాలంటే నరకయాతనే. ముఖ్యంగా వర్షాకాలం వస్తే మోకాటి లోతు బురదలో నడుస్తూ మధ్యలో 2 వాగులు దాటుతూ వెళ్లాల్సి వస్తుంది. వర్షాకాలం వస్తే ఆ ఊరికి చదువు చెప్పడానికి వచ్చే టీచర్ కూడా కష్టాలు పడుతూ వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 3 రోజులైనా నీటి ప్రభావం తగ్గకపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. లో లెవెల్ వంతెన మీద కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి గుండా అతి కష్టం పైన రాకపోకలు కొనసాగిస్తున్నారు. అదే బురదలో నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి పనులు చేసుకుంటున్నారు. ఇక్కడి ఆదివాసీలు అనుభవిస్తున్న కష్టాలను ఆ ఊరి నాయకుల మాటల్లోనే విందాం. గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ చిట్యాలబోరి కుమరవస అంటాను నేను. మా గ్రామానికి ఇప్పటిదాకా అధికారులు వస్తున్నారు కానీ ఇప్పటిదాకా మొన్న కలెక్టర్ కూడా వచ్చిపోయింది కానీ అధికారులు ఎమ్మెల్యే ఎంపీ వస్తున్నారు కానీ ఇప్పటిదాకా అవని చెప్తున్నారు కానీ ఇప్పటిదాకా రోడ్లు శాంక్షన్ లేవు. బాగా ఇబ్బంది ఉన్నాయి. డెలివరీ కేసు అయినా కూడా మన పోవాలంటే కసలంతో డెలివరీ కొండ పోవాలంటే మధ్యలో చనిపోతున్నాడు. మన చిట్యాలబోరి గ్రామానికి మినిమం 350 ఓటర్లు ఉన్నారు. జనాభా 506 జనాభా పాపులేషన్ ఉన్నాం. ఆదివాసులం ఉన్నాం. 100 కుటుంబాలు ఉన్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు ఏ సౌకర్యం లేక బాగా ఇబ్బందిలో ఉన్నాం. టీచర్లు స్కూల్లో వచ్చాడు అంటే ఇప్పుడు వాగు నుంచి అటే ఊరుతున్నారు. పిల్లగాళ్ళు ఏం చదువుకుంటలేరు. 2 వాగులు దాటి రావాలంటే ఆ టీచర్ కూడా రాదు. ఎందుకంటే ఇంత ఘోరంగా ఉన్నది మా గ్రామానికి. ఇప్పుడు మొన్నట వర్షాలు వచ్చినా అయితే పంటలు కూడా నష్టమైనాయి. ఇప్పుడు నష్టపరిహారం కూడా సర్వే చేపించి మనకు ప్రకృతి గీసిన అందమైన చిత్రంలా కనిపించే ఈ గ్రామంలోని ఆదివాసీలకు కష్టాలు మాత్రం ఎవరికీ కానరావటం లేదు. ప్రజా ప్రతినిధులు తమ ఊరిని పట్టించుకోకపోవడం మీద గ్రామస్తులు చాలా కోపంగా ఉన్నారు. ప్రజా ప్రతినిధులను ఊళ్ళలోకి రానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. వేస్తేనే ఓటు చేస్తాం, లేకుంటే వెయ్యాం. మా ఊరికి ఈసారి మాత్రం ఈడికెళ్ళి ఓట్లు వెయ్యాం. ఎంపీ రాని, జడ్పీ రాని, ఏదే రాని, పెద్ద ఓట్లు చుక్క రాని కానీ వేసుడు బందే. సర్పంచ్ చుక్క రాని, సర్పంచ్ చుక్క బందే. ఎందుకంటే ఓట్లు వెయ్యాం ఈడికెళ్ళి. ఎందుకంటే మా తోవనే మంచిగా లేదు. వాళ్ళు వచ్చినాక ఎవరు చెప్తాడు మనకు? ఈసుంటి మాది ఊరు జంగల్లో ఉన్నాం మేము. ఎంత కిలోమీటర్ ఉన్నది? 2 కిలోమీటర్ దాకా ఉన్నది చింతగూడెం దాకా. ఏమన్నా ఆదిలాబాద్ ఎంత పోవాలా? మరి ఇంత దగ్గర కండేరా, లోహేరా, అటు గుట్టల పొంట రోడ్ ఉన్నది. మనకి ఎందుకు లేదు? మేమే ఇక మా ముసలోడు చచ్చిపోయా, మేము సుఖ చచ్చిపోతాం. మేము ముసలోళ్ళు అయినాం. ఇక ఏమున్నది మా దగ్గర? ఈ ఊరి సమస్యలు పట్టించుకోకపోతే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కూడా ప్రజా ప్రతినిధులను ఊళ్లలోకి రానిచ్చే పరిస్థితి కనబడడం లేదు.